ఇది జీడిపిక్క. ఇది పళ్ళు చూపించాను కదా తొలి, ఇవే వీటికుండా వస్తాయి. చాలా బాగున్నాయి చూడండి. కాకపోతే హలో నమస్తే, నేను మీ స్వప్నికాని. ఈ పళ్ళు ఎలా కాస్తాయి, లేదంటే ఈ పిక్కలు ఏంటి అని మీరు సందేహిస్తున్నారా? అస్సలు ఏం బాధపడకండి, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సరేనా? ఈరోజు మా తోటకు వచ్చాను. మా తోటలో జీడి మామిడి పిక్కలు ఇవి. వీటి కోసం నేను పక్కా మీకు వీడియో చేసి పెడతాను. వీటి చెట్లు ఎలా ఉంటాయి, వీటి పళ్ళు ఎలా ఉంటాయి, వీటి పువ్వు ఎలా వస్తుంది అని ప్రతి ఒక్కటి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పిక్క లోపల ఏముందో అని చాలామందికి తెలీదు, కానీ నేనైతే చూపిస్తాను. చెట్టు నుండి, ఆకు నుండి, పువ్వు నుండి, పింజి నుండి, కాయ నుండి, పండు నుండి, పిక్క వరకు కూడా మీకు వివరిస్తాను. ఓకేనా? వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? అయితే ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, భారీగా చిన్న చెట్టు నుండి పెద్ద చెట్టు వరకు ఉంటాయి. భారీ చెట్లు ఉంటాయి, చూస్తున్నారు కదా. సో మీకు చూపిస్తాను, వాటి పిక్కలు కూడా చూపిస్తాను. ఓకేనా? ఇది కొండ కదా, కొండ దగ్గర మంచి మంచి పువ్వులు ఉంటాయి, మంచి మంచి చెట్లు ఉంటాయి. మనకే తెలియకుండా ఏదేవో చెట్లు, ఔషధాలు అన్నీ ఉంటాయి. ఇక్కడ మావి చాలా చెట్లు చనిపోయేవి. ఇదిగోండి ఎండిపోయింది మా జీడి మొక్క, బాధగా అనిపిస్తుంది. ఇదిగోండి ఒక చెట్టు చచ్చిపోయింది. సో ఇంకా పైకి వెళ్ళే కొద్దీ ఇంకా మా వాళ్ళు పిక్కలు కూడా ఏరుతున్నారు, మీకు చూపిస్తాను పదండి. ఓకేనా? ఇదంతా చూడండి, ఇవి ముళ్ళు జాగ్రత్తగా చూసుకొని నేను నడాలి, లేకపోతే నా కాళ్ళకే గుచ్చేస్తాయి. ఇదిగోండి ఇది చిన్న జీడి మొక్క, అది పెద్దదైతే అంత పెద్దది అవ్వాలి. ఇదిగోండి వేప చెట్టు. మేమైతే వేప చెట్లు ఏవి కొయ్యమండి, కొట్టము, ఎందుకంటే మాకు చాలా ఇష్టము. ఇదిగోండి నేను ఇప్పుడు ఈ సందులో వెళ్ళాలి, చూస్తున్నారు కదా. ఇదిగోండి ఇలా వెళ్ళాలి. ఇదిగోండి పువ్వులు పోస్తాయి, బాగుంటాయి. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, ఒంగోని వెళ్ళాలి. అప్పుడే మాకు పిక్కలు ఏరుతున్నారు, చూస్తున్నారు కదా. మా వాళ్ళు పనిలోనే ఉన్నారు. మీకు చెప్తానన్నాను కదా, ఫస్ట్ పువ్వు ఎలా వస్తుంది, తర్వాత పింజ ఎలా వస్తుంది అని చూపిస్తానని చెప్పాను కదా. ఓకేనా? చెప్పు. ఈడే మా రైతు. హాయ్ చెప్పరా. పిట్టల దొరలాగా ఉన్నాడు ఈడు. పిక్కలు తీరా పండు దా, ఎక్కడెక్కడ ఏమున్నాయో మొత్తం కెలుకుతాడు. ఇదిగోండి ఇది పువ్వు, ఇది పిక్క. ఇక్కడే ఉంపి మనం, ఎక్కడ ఉంపుతాడు. ఇదిగో నానా ఈ ఇవన్నీ పక్కన చూస్తున్నారు కదా. కష్టపడకుండా ఏది రాదు. మా పిట్టల ద్వారా వచ్చేసి పిక్కలు తీస్తున్నాడు. లేత పిక్కలు మా చెల్లు వచ్చి ఏరుతుంది. ఏం ఏరుతుందా అని మీరు డౌట్ పడద్దు. ఇదిగోండి ఈ పిక్కలు, కావాలంటే చూడండి, నేను చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ పిక్కలేని. ఎండ పడకుండా ఉండడం కోసమని ఇవి వేసుకున్నాను. నన్ను మీద నేడతామా కింద నేడతాం పిక్కలు? ఇక్కడే వేసిద్దామా? చల్లగా లేదు మరి, కింద వేసేసి వచ్చేయాలా? రా ఇటు వేసేసిద్దాం రా. వెయ్యు. ఇదిగోండి ఈ ఎండకి ఇటు చూడండి, ఈ ఎండకి తట్టుకోలేక చెల్లి ఇది కట్టవచ్చు కదా, నీకు అదేదో ఉందా చేతులకి? ఉంది, కట్టు. బాగా ఎండకు ఉంది ఫ్రెండ్స్, ఎండకు ఉంది కనుక ఆ చివర ఈ చివర పట్టుకొని కట్టించాలి. ఈ చివర కానీ బాగా ఎండగా ఉందండి. తెల్లవారుసరికి వస్తే ఇదవుతుందని, ఇంకా మళ్ళీ 12 నుండి మరీ ఎండ ఎక్కువ అవుతుంది, అప్పుడు పిక్కలు మేము ఏరలేము. ఇదిగోండి మా చెల్లి బాగా కడుతుంది. మళ్ళీ నాకు నీళ్ళు మా ఎక్కడ పెట్టు. ఎండకి ప్రొటెక్షన్ ఇది, సరిపోద్ది. రండి పిక్కలు వేయడానికి వెళ్తాము. ఓకేనా? ముందు పదమా పిక్కలు వేయడానికి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత
ఈ ఈ పొదలండి ఇలాగ రావాలంటే చాలా కష్టము. ఇదిగోండి ఇది ఒంగోని రావాలి. ఈ పిక్కలన్నీ మా అమ్మకి ఒంట్లో బాగాలేదు, అందుకే. లేకపోతే మా అమ్మే వచ్చి చేస్తుంది ప్రతి ఒక్కటి కూడాను. ఓకేనా? లేకపోతే మా అమ్మ చేస్తుంది. నీరు కన్నా ఇదే ఎక్కువ అండి బరువు. నిలబడిపోయా నువ్వు వస్తాను కెమెరా తిప్పి కనిపిస్తుందా? ఈ పిక్కలన్నీ ఇక్కడ వేయాలండి. ఇవన్నీ ఇక్కడ వేసి ఇవన్నీ ఇంకా కష్టపడితే పళ్ళు దేనికి పనికిరావు. ఇదిగోండి ఈ పిక్క తప్ప పళ్ళు దేనికి పనికిరావు. కానీ పిక్కలు ఏరాలి, పళ్ళు ఏరాలి. మరి ఏం చేస్తాం? మళ్ళీ కొంచెం సేపు అయిన తర్వాత మనము మరి కాసేపు అయిపోతే మరి కొన్ని పిక్కలు ఏరుకోవచ్చు. రండి నాతో, రండి రండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఇవన్నీ ఇలా కావాలి నడాలి. అక్కడ తమ్ముడు దానికి ఇప్పుడు పిక్కలు ఈ అమ్మాయి ఏరితే నేను సాయం చేస్తాను. అక్కడికి వెళ్ళి ఏరిపిసి మొత్తం ఏరిసి తెస్తాను. ఇప్పుడు ఈ పిల్లాడు ఉన్నాడు, ఇదిగో ఆ పిల్లాడు ఏమిచ్చి పిక్కలన్నీ తెంపుతాడు. ఈ పిల్ల చూసారా అందకపోయిన చెల్లి పచ్చిపెక్కదే దొనగారా వెళ్ళి అక్కడ ఉంది మొల్లి దొనగారా మొల్లి వెళ్ళి పిక్క అందుకో కదా. వెళ్ళండి. మళ్ళీ పిక్కలన్నీ వాళ్ళు దొంగేస్తారు ఏటా మన చెట్లువి లేవు. మరి చెప్పాను కదా ఫ్రెండ్స్, పువ్వు పిక్క పండు ఇందా ఇవి పిక్కలు, ఇవి పువ్వు, ఇవి. ఓకేనా? మేము ఎలా చేస్తున్నామో చూపిస్తాను మీకు. ఓకేనా? పిక్కలన్నీ మా కుర్రాడు ఏరుతాడు. పళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయో స్వీట్గా ఉంటాయా పళ్ళు? ఇవి మీరు తింటారా మురళి గారు? అక్కడ ఉన్నాయండి, అక్కడ పెట్టండి. పిక్కలు పళ్ళు వీళ్ళు ఎలా కేకేస్తారంటే అని కేకేస్తారు. చిలకలు లేకపోతే తినేస్తాయి కదా, ఇవన్నీ చిలకలే తింటాయి. ఇలా కర్ర పొల్లలు అవి ఇవి గుచ్చుకున్నా పట్టించుకోరు వీళ్ళు కొంచెం కూడాను. ఇదిగోండి ఉడతలు, చిలుకలు, మిడతలు తినవు. ఇంకా కిందన ఉన్నాయి మురళి. చెట్టు నుండి పళ్ళే తినేస్తాయి. ఇదిగోండి పర్లేదు వచ్చేస్తాం. మరి చెట్టు నుండి పళ్ళు తిన్నా పర్వాలేదు. ఇదిగోండి ఎక్కువ ఉడతలు కొరికేస్తాయి పళ్ళు మొత్తం ఉన్న.
గీడిసింది మళ్ళీ ఏదో గీడిసింది. వెనకాడుకొని తీసుకొని ఈ కర్ర కూడా మంది కాదండి. ఈ కర్రతోనే పళ్ళు పిక్కలు అన్నీ తీయాలి. పళ్ళు పిక్కలు అన్నీ తీయాలి. ఇది మళ్ళీ ఇలా పండుతుంది. ఎందుకంటే ఇదొకటి ఎక్కడ ఒకటి ఉంటుంది. అయ్యో రెండు ఏదైనా ఉంటే ఏదైనా ఉంటే ఫోటో పోజా మళ్ళీ తీసుకొని ఇలాగా ఎక్కడైతే పండుతో పెక్కుంటుందో ఇలాగా ఇలా పట్టుకొని ఇలాగ ఇలా తీయాలి తెలుసా. తర్వాత వచ్చానండి నేను. సో కొండ మీద పువ్వులు ఎంత అందంగా ఉంటాయో తెలుసా. ఇదిగోండి ఇలా ఉంటాయి తెల్లగా. నాకైతే చాలా బాగా నచ్చాయి. మీకు నచ్చితే కామెంట్ కూడా చేయండి. కొండని అబద్ధాలు ఆడుతున్నాను అనుకున్నారా? నిజంగానే కొండకు వచ్చానండి. ఇదిగోండి తోటలు నిజంగానే చూపిస్తున్నాను. మీకు తంగిడి చెట్టు తెలుసా? తంగిడి చెట్టు అంటే దేవుడికి పువ్వులు పెడతారు కదా. సో ఆ మొక్కని నేను చూపిస్తాను మీకు. ఇప్పుడైతే పువ్వు ఒకటో రెండో కనిపిస్తుంది. ఇదిగోండి. ఎవరైతే విలేజ్లో ఎవరైనా ఉంటే తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ చేయండి. మా తోటలో అయితే ఉంది. ఓకేనా? తంగిడి పువ్వు ఎల్లో కలర్లో ఉంటుంది. ఇదిగోండి. దేవుడికి కూడా పెడతామండి వినాయక చవితి రోజు. బాయ్, థ్యాంక్ యూ. కదా జీడి పువ్వు తర్వాత జీడి పింజులు కూడా వస్తాయని మీరు నమ్మరు. నిజంగానే మా ఆంధ్ర తెలంగాణ అయితే కొంతమందికి అంటే అంతమందికి కాదు, కొంచెం ఒక 20% తెలీదు. కానీ జీడి మామిడి అంటే అందరికీ తెలుసు. ఇదిగోండి, నమ్ముతారు కదా. ఇవే నేను ఇప్పుడు పిక్కలు అవన్నీ చూపించాను కదా, ఇదే చూపించాను. ఓకేనా? ఇప్పుడు నమ్ముతారు మీరు, నాకు తెలుసు. బాయ్. ఇది జీడి పిక్. ఇది పళ్ళు చూపించాను కదా తొలి, ఇదే వీటికుండా వస్తాయి. చాలా బాగున్నాయి చూడండి. కాకపోతే ఇంకొకటి పండు చూపిస్తాను దీనికి. ఇదేనండి దీని పండు. ఇది పిక్. ఇది కాండం ఉంది కదా, అది పండు అవుతుంది. ఆ పండు అయితే ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. కమాన్ కమాన్. ఇదిగోండి. ఓ మై గాడ్. ఇదిగోండి, నేను కాలుతోనే ఏరుతాను. వీళ్ళకి కూడా సాయం చేస్తాను, మా అమ్మకి మా చెల్లికి. ఇలాగే తీసి ఇలా పట్టుకొని ఇందులో బకెట్లు వేస్తాను, లేదంటే ఇలాగే వేస్తాను. నో ప్రాబ్లం. అలాగనేసి ఖాళీగా ఇంటి దగ్గర కూడా కూర్చోనండో, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. ఖాళీగా ఇంటి దగ్గర కూడా కూర్చోను.
చెప్పాను కదా, మీకు చెప్పాను కదా, ఈ సంవత్సరం పంట ఏమీ లేదు మాకు. ఇంతకు ముందు అయితే ఇవన్నీ గుత్తులాలు కాసేవి. ఇదిగోండి ఇలా కాసేవి మాకు, ఇలా కాసేవి. ఇప్పుడు ఏటి చూస్తాను రా, ఇలాగ పువ్వుతోనే ఎండిపోయింది, వర్షాలు లేవు. ఇందా ఇదిగోండి ఇదే పండు అవుతుంది. చీమలు, వర్షాలు లేవు, ఏటీ లేవు. చాలా బాధ అనిపిస్తుంది. ఇంకా మీదకి కొండ మీదకి మనం బాగు చేసుకోవచ్చు, కానీ జేసీబీ లేదంటే కుక్కలరు అవన్నీ తెచ్చి బాగు చేయాలి. మనకు అంత శక్తి లేదు. ఎవరైనా బాయ్స్ ఉంటే బాగు చేస్తారంటే మన ఇంట్లో నాన్న, అన్నయ్య, తమ్ముళ్ళు, మా మొదలుగాడు ఉన్నాడు, మా అక్కలు బాబు, మా ఇంటి దగ్గర నేనే చదివిస్తున్నాను. మా ఇంటి దగ్గర మనం పెంచుకుంటాం అనుకో, ఆడ పెద్దోడైతే ఈ కొండ బాగు చేస్తుంది. ఇది మన పరిస్థితి. వాస్తవానికి ఇలా ఉంటుంది. ఓకేనా, బాయ్ బాయ్. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. ఓకేనా, బాయ్. ఇక మొదలెడదామా? తక్కిట తక్క జుమ్ముతా. మేము ఏరినవి ఇన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పిక్కలు ఎన్ని అవుతాయో చూద్దాము. ఓకేనా, అనిపించట్లేదు నువ్వు దానివల్ల అసలే అమ్మగాడు. సరే ఈ ముడుకు తీసిరా, ముడుకు తీసియే. అయినా అందరూ ఎసురుతున్నావు. పిక్కలు తెచ్చుకో. మళ్ళీ ఎన్ని పిక్కలు? కేజీ పిక్కలు అవుతాయా? అవుతాయి అంటవా? పిక్కలు పడతాను చెట్టు మీద నుండి. మళ్ళీ 2 రోజులకు ఒకసారి వస్తేనే మంచిది కదా. ఎన్ని అవుతాయి? రోజు ఏరు తీయట వస్తారా? నిలమా లోపలికి వెళ్ళమ్మా. అల్లదా పిక్క పండు వెళ్ళదు, ఇక్కడ కనబడుతుంది. ఏటి కావాలి? గొప్పగా ఉన్నాయిరా బాబు. ఈ ఉడతలే ఎక్కువ ఇచ్చేస్తాను. మళ్ళీ ఉడతలు తినవే ఎక్కువ. మళ్ళీ మూడుకులు ఉందా చూసావా, దానివల్ల కొంచెము ఎక్కువ తూగుతాయి. మొత్తం తీసి అప్పుడప్పుడు ఉండాలి కొన్ని అలాంటివి. ఓస్ బంగారం రింగులు. మొదలు ఎందుకు అసలు రింగులు ఎడతారు? అక్కడ పోగేయమ్మ ఒక దగ్గర. పట్టుకెళ్ళిపోరా అయితే బకెట్ పట్టుకెళ్ళిపో. నీళ్ళు ఖాళీగా ఉంది కదా, నీ లైట్లో వేసి తెచ్చివచ్చు కదా. ఎంత శక్తిని ఉపయోగిస్తాం మళ్ళీ పొడి అమ్మ అంత వేడిగా. నేనైతే తీయలేను మొదలు, అన్నీ ఏరేస్తాను కానీ కష్టం. చూద్దాంలే.